మాటలు వినగానే చాక్లెట్స్, రోజెస్, గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ గుర్తుకొస్తాయి కదా. నాకు కూడానండి. అసలు ఫిబ్రవరి 14ని వ్యాలంటైన్స్ డే అనే కాదు, సెయింట్ వ్యాలంటైన్ డే అని కూడా అంటారట. ఎందుకో తెలుసుకున్నానండి, చాలా రీసెర్చ్ చేశాను. కానీ నాకే కాదు, హిస్టోరియన్స్కి, రీసెర్చర్స్కి కూడా ఏమీ తెలియలేదట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు ఉన్నారట వ్యాలంటైన్ అన్న పేరుతో ఉన్న సెయింట్లు. 5th సెంచరీలో పోప్ జెలేసియస్ ఫిబ్రవరి 14ని వ్యాలంటైన్స్ డేగా ప్రకటించారట. అంతే, ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14ని వ్యాలంటైన్స్ డేని ఒక పండగలా జరుపుకుంటున్నాం. ప్రేమికులు కలుస్తున్నారు, ప్రేమలేఖలు ఇచ్చుకుంటున్నారు. యూరోప్లో మొదలైన ఈ కల్చర్ అమెరికా వెంటనే పట్టేసుకుంది. ఇంకా ఫిబ్రవరి 14న చాక్లెట్స్, గ్రీటింగ్ కార్డ్స్, రోజెస్ ఇవి షేర్ చేసుకోవడం, ఆ రోజే ఎంగేజ్మెంట్స్ జరుపుకోవడం కూడా చేసుకుంటున్నారు. ఇంకా అప్పటి నుండి అమెరికా మొత్తమే కాదు, ప్రపంచం అంతా ఫిబ్రవరి 14ని మర్చిపోకుండా, ఎస్పెషల్లీ ప్రేమికులండి, ఇది పండుగలా జరుపుకుంటున్నారు. వయసులో ఉన్నా లేకపోయినా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నానని మనసు విప్పి చెప్పండి, ఆ ప్రేమను చూపించండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.